పత్రికా రంగంలో ఈనాడు పత్రిక 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లేవ్వంగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును, నిద్రపోయే ముందు ఈటీవీ వార్తలను చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చిండు. ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది. ఉదయం నాకు ఎన్ని పత్రికలు వచ్చినా ఖచ్చితంగా హెడ్లైన్స్ అయినా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తా. ఎందుకంటే నిఖార్సైన సమాచారం, మిగతా దాంట్లో కొంచెం మసాలాలు, కలర్స్ అవి ఇవి యాడ్ అవుతుంటాయి. ఇది యాక్చువల్ వార్తని ఈ 2-3 పత్రికలు చదివిన తర్వాత వాస్తవం ఏముందో తెలుసుకుందాము అని ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5-10 నిమిషాలైనా ఈనాడు పేపర్ నేను తిరిగేస్తాను. అదేవిధంగా సాయంత్రం ఇంటికి పోతే 9 గంటలకు ఈటీవీ వార్తల్ని తప్పకుండా చూస్తే ఎక్కడున్నాయి, ఈ ఊర్లోనే కాదు, ఈ నగరంలోనే కాదు, ఈ రాష్ట్రం పక్క దేశాలకు వెళ్ళిన సంపూర్ణమైన వార్తల్ని ఈటీవీలో ప్రసారం అవుతాయి. వాళ్ళ ఆలోచనలను కాకుండా జరిగిన వాస్తవాలను ప్రజలకు అందించాలన్న వారి స్ఫూర్తి ఈరోజు ఈనాడులో కానీ ఈటీవీలో కానీ కనిపిస్తుంది. అదేవిధంగా రామోజీరావు గారి గురించి ఆలోచన చేసినప్పుడు ఆశ్చర్యకరమైన అంశాలు కనిపిస్తాయి. పచ్చళ్ళు తినిపించిన రామోజీరావు గారి గొప్పతనం ఉంటుంది. పత్రిక చదివిన రామోజీరావు గారి గొప్పతనం కనిపిస్తుంది. ప్రసార సాధనాలు మార్గదర్శి చిట్ ఫండ్కి, రామోజీ ఫిలిం సిటీకి, ప్రియా పచ్చళ్ళకి, ఈనాడు పేపర్కి దేనికి పొంతన లేదు. ఇలా వివిధ రంగాలలో ఒక వ్యక్తి రాణించడం చాలా కష్టం. ఒక వ్యక్తికి ఒక విషయంలో టాలెంట్ ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు. అతను నిరంతరం అందులో కృషి చేయడం, అందులోనే ప్రయత్నం చేయడం అనేది ఆ వ్యక్తికి అందిన ఒక విద్య అనుకోవచ్చు. కానీ రామోజీరావు గారు ఏ రంగంలో ప్రవేశించినా ఆ రంగంలో నెంబర్ 1 ఉండడానికి వారు నిరంతరం, నాకు తెలిసి రోజుకు 18 గంటలు శ్రమించి ఈరోజు వారు ఏ రంగంలో ప్రవేశించినా ప్రతి రంగంలో తనదైన ముద్రను వారు వేయడం జరిగింది. అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినరో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు, వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు, రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు, మేము, మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంతా చేయాలి.